విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. యశోదా, చెప్పండి అత్తయ్య. నేను మీ ఇద్దరికీ పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. అమ్మా, నువ్వు చెప్తుంది నిజమేనా? అవును నాన్న, నేను చెప్తుంది నిజమే. నీకోసం, నీ ప్రేమ కోసం. నీ ప్రేమను కాదంటే నువ్వేమైపోతావోనన్న బాధతో, భయంతో మేమిద్దరం మీ పెళ్లికి ఒప్పుకుంటున్నాం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు యశోదను రమ్మంటే ఎందుకో అనుకున్నానమ్మా. ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్తావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. ఏంటి యశోదా, నమ్మలేకపోతున్నావా? నేను చెప్తున్నది నిజమే. కాకపోతే నువ్వు కొన్ని మాకు నిజాలు చెప్పాలి. అడగండి అత్తయ్య. నువ్వు ఏ తప్పు చేయలేదనే అంటున్నావు. నిన్ను నా కొడుకు నమ్ముతున్నాడు. నువ్వు చెప్పింది అలాగే వీడి నమ్మకం రెండూ నిజమే అనుకుందాం. సరే, ఆ విషయం పక్కన పెట్టు. నీకు గర్భం ఎలా వచ్చిందో, పిల్ల ఎలా పుట్టిందో ఇవేవి నీకు 9 నెలల పాటు గుర్తులేవంట కదా? అవునత్తయ్య. నాకిక్కడే చాలా ప్రాబ్లం కనిపిస్తుంది. నువ్వు చెప్పేది నన్నెలా నమ్మమంటావు? నీకు నేను, మీ మామయ్య అందరం గుర్తున్నాం. అలాగే మన ఊరు జనాలు గుర్తున్నారు. అలాగే ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా గుర్తున్నాయి. కేవలం నువ్వు కడుపుతో ఉన్న రోజులు మాత్రమే నువ్వు మర్చిపోయావని, నీ ప్రమేయం లేకుండా నీ కడుపులో బిడ్డ పుట్టిందని. రేపొద్దున మనం శుభలేఖలు పంచుతున్నప్పుడు ఎవరైనా చెప్తే వాళ్ళేమనుకుంటారు? అప్పుడు వాళ్ళకి మేమేం సమాధానం చెప్పాలి? చెప్పు, చెప్పేశోదా. అదేంటమ్మా, నువ్వు మళ్ళీ మొదటికొచ్చావు. ఇన్ని రోజుల నుంచి మేము చెప్తుంది అదే కదా. యశోదకి జరిగిందేమీ గుర్తులేదు. యశోద జీవితంలో ఏం జరిగిందో యశోదకే తెలీదు. హరి, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండరా. నన్ను మాట్లాడనివ్వు. ఇదిగో, నీ మాటకు విలువిచ్చి యశోదను ఇక్కడికి పిలిపించాను. మీ పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాను. నా మాటకు కూడా విలువిస్తే బావుంటుంది. లేదంటావా? ఈ అమ్మతో సంబంధం లేదు, తెగదెంచుకుంటాను అంటావా? వెళ్ళిపోండి. నేను మీ నాన్న ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం. మీరిద్దరే ఆనందంగా ఉండండి. యశోదా, నేనిప్పుడు ఏమీ అనట్లేదు. చాలా క్లారిటీగా, క్లియర్గా ఒక్కటే చెప్తున్నాను.
నీ లైఫ్లో ఏం జరిగింది, నీ బిడ్డకి తండ్రి ఎవరో చెప్పు. ఆ తర్వాత పెళ్లి గురించి నేను ఆలోచిస్తాను. ఇందాకే ఊర్మిళ వచ్చి వెళ్ళింది. ఎల్లుండి తన మనవరాలి బర్త్డే అంట, పిలవడానికి వచ్చింది. ఆ పాప ఊర్మిళ మనవరాలు కాదత్తయ్య, నా కూతురు. డిఎన్ఏ రిపోర్ట్స్ లో కూడా ఆ పాప నా పాపే అని రుజువైంది కదా. కోర్టు కూడా తీర్పిచ్చింది కదా అత్తయ్య. అప్పుడు మీరు కూడా కోర్టులోనే ఉన్నారు కదా. అవును, విన్నాను, సాక్ష్యాలు కూడా చూశాను. కాకపోతే ఇందాక ఊర్మిళ చిన్న మాట అని వెళ్ళింది. అదేంటంటే 2 రోజులు గడువిస్తే హరివిఠల్ నా కొడుకని ప్రూవ్ చేస్తానక్క అనింది. డిఎన్ఏ పేపర్లు నేను క్రియేట్ చేస్తాను. అదంతా నాకు 2 రోజుల పని. డబ్బులిస్తే దొంగ సర్టిఫికేట్లు సృష్టించే ఈ రోజుల్లో ఇలాంటి సర్టిఫికేట్లు సృష్టించడం చాలా సింపుల్ అక్క అని చెప్పి వెళ్ళింది. అప్పుడు నా దగ్గర ఏం మాటలు లేవు. మీరిద్దరూ ఇప్పుడు ఇలా మౌనంగా ఉన్నారు అంటే ఆలోచిస్తున్నారని నేను అర్థం చేసుకుంటాను. యశోద, బాగా ఆలోచించు, తొందర ఏం లేదు. ఇదిగో, నా కొడుక్కి వేరే అమ్మాయితో పెళ్లి కూడా చెయ్యను, నీతోనే పెళ్లి చేస్తాను. సరే అత్తయ్య, నాకు 2 రోజులు టైం ఇవ్వండి. 2 రోజులు కాదు, కావాలంటే 1 వారం రోజులు టైం తీసుకో. నువ్వు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకో. ఇప్పుడు నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి పాకులాడడం లేదత్తయ్య. నేను టైం అడిగింది ఆ ఊర్మిళని రెడ్ హ్యాండెడ్గా పట్టించడానికి మాత్రమే. ప్రపంచానికి ఆ ఊర్మిళ అంటే ఏంటో తెలియజేయడానికి. అంతేకాని మీ దగ్గర నేను మంచిదాన్ని అని సర్టిఫికెట్ తెచ్చుకోవడం కోసం కాదు. మీరు నన్ను నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మీరు నమ్మితే నేను చెప్పింది నిజం అవుతుంది. మీరు నమ్మాలి అనుకోకపోతే మీరెప్పటికీ నమ్మరు. అది అబద్ధంగానే మిగిలిపోతుంది.